హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కర్రీ అంటే మీకోసమని ప్రత్యేకంగా చక్కగా ఇదిగోండి క్యాలీఫ్లవర్ ముక్కలు ముక్కలుగా మా తోటలో కాసిందండి. ఇది తీసుకొచ్చారు. ఇన్ని రోజులు బట్టి నేను కొనుక్కొని తీసుకొచ్చి వండుకున్నాను. ఈరోజు మరి మా తోటలో కాసిన కాయ మీకు చూపించాలి కదా. కాయ కదా, అది పువ్వు, క్యాలీఫ్లవర్ పువ్వు. మరి అది ఎలా వండుకోవాలి అనేది మొన్న చూపించేశాను. అయితే ఈ పువ్వులు మనకి మంచుకి బాగా, ఎంత బాగా మంచు పడితే అంత బాగా పోస్తుంది అనమాట ఈ పువ్వు. అయితే ఈరోజు నేను అది చేసి చూపిస్తాను, మీరు కూడా చూసేస్తారా? మా ఏరియాలో మంచు బాగా పడుతుందండి. మీ ఏరియాలో కూడా పడుతుందా? అయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని దాకా పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను, ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మరి ఇవన్నీ వేస్తేనే కదా రుచి. మరి ఇవన్నీ వేసుకునే కదా వండుకోవాలి. మరి కూరలు అంటే ఉల్లిపాయ ఉంటుంది, అన్నీ వేసుకోవాలి, దినుసులు వేసుకోవాలి, తాలింపు దినుసులు. అయితే ఇందులో ఇప్పుడు వేయనులేండి, ఇప్పుడు వేయను మామూలుగానే. మరి నిన్న జనవరి 1 కదండి, ముందుగా నేను అందరికీ ఈసారి చెప్పేశాను, మళ్ళీ చెప్తున్నాను. మరి అందరూ ఈ సంవత్సరం, కొత్త సంవత్సరం చాలా హ్యాపీగా ఉండాలని, సంతోషంగా నా వీడియోస్ అన్నీ బాగా చూసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానండి. మరి మీరంతా కూడా మళ్ళీ ఇంకా సంక్రాంతి పండుగ ఉంది. ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అయిపోయింది కదా నిన్నటితో. అయితే ఏంటంటే నిన్నటితో అంటే నిన్న జనవరి 1 అందరూ సెలబ్రేషన్ చేసుకున్నారు కదా, హ్యాపీగా అన్నీ వండుకుని తిన్నారు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఏంటంటే సంక్రాంతి పండుగ, ధనుర్మాసం ముగ్గులు. అది అనమాట నా ప్రాసెస్, నా మాటల్లో అర్థం. మరి షాపింగ్ చేశారండి, కొత్త కొత్త చీరలు కొనేసుకున్నారా? ఇంకా టైం ఉందా? కొనలేదా? వెళ్ళాము, నన్ను కూడా పిలవమని చెప్పాగా. పిలవండి, నేను కూడా వస్తాను, నేను కూడా తీసుకుంటాను. నేను కూడా ఇంకేం తీసుకోలేదు, నేను కూడా తీసుకుంటాను. పిలవండి, మరి నేను కూడా వస్తాను. అయితే ఇంకా షాపింగ్ చేశారండి, కొత్త కొత్త చీరలు, పిండి వంటలు. మరి సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అన్నీ చేసుకోవాలి కదా. ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గినాయండి. ఇప్పుడు నేను ముక్కలు వేస్తాను, క్యాలీఫ్లవర్ ముక్కలు. ఇవి మా తోటలో వచ్చినాయండి. మంచు బాగా పడుతుంది కదా, అందుకని పువ్వులు కూడా బాగా పెద్ద పెద్ద పువ్వులు పోస్తున్నాయి అన్నమాట. అది వండుకుని తినాలి కదా, మన తోటలో కాసిన పువ్వు, పండు. ఉప్పు కూడా వేస్తాను. అదిగండి, ఇప్పుడు ఏం చేస్తానంటే మూత పెడతాను, అప్పుడు మగ్గుతుంది అనమాట. వండిన కూర వండుతుంది ఈవిడే అనుకోమాకండి. మొన్న వండిన కూర మొన్న చూసుకోండి. ఈరోజు కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఆ కొత్త వాళ్ళ కోసం వండుతున్నాను, వాడు కూడా చూడండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు వచ్చేసి ఉల్లిపాయతో తయారు చేసేటువంటి ఈ చక్కగా మంచుకు పూసిన ఒక పువ్వుని మీకు కూరగా రెసిపీ చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా చూసేయండి. మరి ఉప్పు వేసుకున్నాక ఈ ముక్కల్ని ఇలాగా ఎగరేసుకుంటే అంత కలుస్తుంది అన్నమాట. ఈ మంచు పువ్వులో కారం జల్లుతానండి. మంచు పువ్వు అంటే అర్థమైందా మీకు? అది కొంచెం లైట్గా కారం చల్లాను కదా, ఉప్పు ఇందాక జల్లేసుకున్నాను, ఇప్పుడు కారం చల్లాను. ఇది చక్కగా తిప్పుకుని కొత్తిమీర జల్లుకుని అది కూడా చక్కగా మగ్గిన తర్వాత ఉప్పు చూసుకుని కట్టేసుకోవటమే. చక్కగా తిప్పేసుకున్నాను కదా, ఇప్పుడు కొత్తిమీర వెళ్ళి మూత పెట్టి కొత్తిమీర జల్లేసుకుని దింపేసుకోవటం. కొత్తిమీర కూడా జల్లేస్తున్నానండి. ఇది మంచుకు పూసిన పువ్వు అనమాట. మంచు కురిసే వేళలో పువ్వులన్నీ పూసాను. ఆ పూలను తల్ల పెట్టుకోవడానికి ఈ పూలని మనం ఉడుకుతుంటాయి. ఎందుకో ఏ పువ్వులో ఎంత శక్తి ఉన్నదో. పాట బాగుందా? అయితే కామెంట్లో తెలియపరచండి. అంటే ఆ పువ్వులు, మంచుకు పూసిన పువ్వులన్నీ తల్ల పెట్టుకుంటాం, ఈ పువ్వులన్నీ వండుకు తింటాం. మంచు కురిసే వేళలో. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. ఇంకా నేను స్టవ్ కట్టేస్తాను. అయితే ఏంటంటే కొత్తిమీర జల్లేసాను కదా, ఉప్పు చూసుకున్నాను, అంత సరిపోయింది, పర్ఫెక్ట్గా ఉంది. ఇది మంచుకు పూసిన ఒక పుష్పం. ఆ పుష్పాన్ని నేను కటకటకట కట్ చేసి ముక్కలు ముక్కలుగా వేసుకుని వండుకుని మీ అందరికీ చూపిస్తున్నాను. మరి ఈ రోజుకి వీడియో ఇద్దరు తాపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు వస్తుంది ఈ రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. బాయ్ అండి, బాయ్. కొంచెం మసాలా కూడా తట్టిద్దాం. మసాలా వేసుకుంటే ఒక రకమైన టేస్ట్, రుచి, అభిరుచి.